अनमोल वचन अखिल भारतीय संत मत सत्संग के संस्थापक और गृहस्थ में आनंद योग के जनक परम संत महात्मा परम पूज्य श्री यशपाल जी महाराज अर्थात परम पूज्य भाई साहब जी द्वारा प्रतिपादित इन अनमोल वचनों का पालन करना अति आवश्यक है। ये वचन हमारी गृहस्थ आध्यात्मिक साधना के लिए मूलभूत सिद्धांत हैं, जो इस प्रकार हैं। हम दुनिया की हर चीज की कीमत आंकते हैं, अपने मानव जीवन की कीमत भी जाने व परमात्मा की प्राप्ति हेतु साधना करें। मनुष्य योनि एक उपहार है, इसीलिए परमात्मा को धन्यवाद देते हुए आधा घंटा प्रातःकाल, आधा घंटा सायंकाल पूजा अवश्य करें। सत्संग, सतनाम व सद्गुरु को प्राथमिकता देते हुए इसी के आधार पर ध्यान योगाभ्यास अवश्य करें व गृहस्थ के कार्यों को परमात्मा का कार्य समझकर उसी की याद में संपन्न करें। हर समय ये ध्यान रहे कि गुरु कृपा द्वारा परमात्मा की पवित्र सत्ता का हमारी आत्मा में वास है, अतः मन में निरंतर अपने इष्ट देव का जाप करें। मान सम्मान की इच्छा ना करें व अपमान से दुखी ना हो। परमात्मा के अतिरिक्त किसी और का भय ना करें। दूसरों की बुराई न करें, न सुने, सत्य व मधुर बोलें, अश्लील शब्द मुंह से ना निकालें, सभी से नम्रतापूर्ण व सुंदर व्यवहार करें। धर्म पत्नी के अतिरिक्त अपने से बड़ी से माता जैसा, बराबर की से बहन जैसा व छोटी से पुत्री जैसा व्यवहार करें। सांसारिक जीवन यापन की आवश्यकताएं अंतहीन है, इसलिए अधिक से अधिक समय सत्संग में व धन परोपकार में खर्च करें। याद रखें, न स्त्री माया है, न धन दौलत, न ही परिवार। माया वह है जो हृदय को परमात्मा से दूर हटा दे। अतः निरंतर सत्संग और सद्गुरु की शरण में रहने का प्रयास करें। भोजन अपने इष्ट को अर्पण कर प्रसाद रूप में परमात्मा की याद में करें। रात्रि में सोने से पहले अच्छे बुरे कार्यों का आत्मनिरीक्षण कर उसका समुचित पश्चाताप करते हुए ध्यान करें व प्रभु की गहरी याद में ही विश्राम करें। परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण हो। जय सद्गुरुदेव जय पद शरणम श्रेयस्वरूप चरणों शरणम जय सद्गुरुदेव। बहुत गूढ़ चीजें हैं जो हमारे महाराज जी बताया करते थे। ये సత్సంగ్కి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చామో సత్సంగం వల్లనే మనకి మొత్తం అంతా కూడా కావాల్సింది లభిస్తుంది అని చెప్తున్నారు గురుదేవులు. సత్సంగం వెళ్ళడం వలన మానసిక పరమైనటువంటి స్థైర్యం లభిస్తుంది. సత్సంగం వెళ్ళడం వలన అక్కడ ఉండేటువంటి మహాత్ములందరి యొక్క ఆత్మిక కృపాధార ఏదైతే ఉందో దానివల్ల మనకి ఆత్మిక స్థైర్యం లభిస్తుంది అని చెప్తున్నారు. సత్సంగే మొత్తం అన్నిటికీ కూడా మూలం. జీవితంలో సత్సంగం లేకపోతే ఏది కూడా లేదు. సాధారణ ప్రాపంచిక మానవులకి మనకి ఉన్న తేడా ఏమిటి అంటే వాళ్ళకు కూడా జీవితంలో కావాల్సినవి లభిస్తూ ఉంటాయి, కానీ మనకి అదనంగా రామనామం అనేటువంటిది లభిస్తుంది. ఇది మనకి
అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే సత్సంగ ప్రాధాన్యత ఇచ్చామో గురుదేవులు ఏమని చెప్తున్నారంటే, గురువుని దర్శనం చేసుకోవడం వలన ఎటువంటి లాభం లేదు అని చెప్తున్నారు. గురువు ఆజ్ఞాపాలన చెయ్యాలి అంటే సత్సంగ వెళ్ళాలి. గురుదేవుల యొక్క దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నా సరే దానివల్ల లభించే ఫలితం కంట సత్సంగకి వెళ్ళి సత్సంగంలో కూర్చోవడం, సాధన అభ్యాసం చేయడం వల్ల కలిగేటువంటి లాభం చాలా చాలా ఎక్కువ అని చెప్తున్నారు. అక్కడే మనకు కావాల్సినటువంటి ఆత్మికోన్నతి, మనస్సుకు కావాల్సినటువంటి ఏకాగ్రత అన్నీ కూడా సత్సంగంలోనే లభిస్తాయని చెప్తున్నారు. మనం వెళ్ళడమే కాదు, మన పిల్లల్ని కూడా తప్పనిసరిగా సత్సంగి తీసుకువెళ్ళాలి. చూడండి, 96, 97లో పూజ తీసుకున్న వాళ్ళు, అదేవిధంగా అప్పుడు సత్సంగం వచ్చేటువంటి సత్సంగ సోదర సోదరిమణులు చాలామంది ఉన్నారు. రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా, వాళ్ళ పిల్లలందరూ కూడా ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. చాలా చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారని చెప్తున్నారు గురుదేవులు. హైదరాబాదు, బెంగళూరు, వైజాగ్, చెన్నై ఇలాగ. వాళ్ళు ఏం చేయాలి? సత్సంగ్ వచ్చి వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ సత్సంగ్ సెంటర్లకి పంపించాలి. అక్కడ సత్సంగ్ స్ట్రెంగ్త్ పెరిగేలా చేయాలని చెప్తున్నారు గురుదేవులు. వాళ్ళు రావట్లేదు, వాళ్ళ పిల్లలు కూడా రావట్లేదు. ఇక ఏం పొందుతాం మనం అని అడుగుతున్నారు. సత్సంగ్ వస్తేనే గురుదేవులతో ఉన్నటువంటి సంబంధం అనేది కంటిన్యూటీ అవుతూ ఉంటుంది. లేదంటే ఎక్కడున్నామో అక్కడే ఉంటామని చెప్తున్నారు గురుదేవులు. ప్రారంభంలో అదే చెప్పారు, సత్సంగం ఉంటేనే సాధన ముందుకు వెళ్తుంది, సత్సంగ్కి వెళ్ళకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండిపోతాము అని చెప్పారు. చాలా చాలా సులువైన అతి తేలికైనటువంటి విధానం మనది అని చెప్తున్నారు. మన మహాత్ములు ఎంతో తేలికైన మార్గాన్ని చూపించారు మనకి. ఈ సంసార సాగరాన్ని, ఈ భవసాగరాన్ని దాటుకుని పరమాత్మను చేరుకునేటువంటి అతి తేలికైన విధానం చెప్పబడింది అని చెప్తున్నారు. అలాగని చాలా తేలిగ్గా తీసుకోకండి, ఇది చాలా ఉన్నతమైన మార్గం మందే అని చెప్తున్నారు. రహస్యాల్లోకెల్లా అత్యంత రహస్యమైనటువంటి పరమాత్మను పొందేటువంటి మార్గం, మన ఆత్మికోన్నతి పొందేటువంటి మార్గం మన ఈ సత్సంగంలో తెలియచేయబడింది అని చెప్తున్నారు. వారానికి 2 రోజులు సత్సంగం పెట్టింది మన యొక్క అభ్యున్నతి కోసం, వారి కోసం కాదు. గురుదేవులు చాలా స్పష్టంగా తెలియచేశారు, నేను ఈ హైదరాబాద్ ప్రోగ్రాంకి రావడానికి ముఖ్య కారణం మీకోసం కాదు, నా కోసం అని చెప్తున్నారు. నేను నెలలో 2 వారాలు, ఇంకా చెప్పాలంటే 3 వారాలు సత్సంగ నిమిత్తం తిరుగుతూ ఉంటాను. ఎందుకని? ఎక్కువలో ఎక్కువ పరమాత్మ స్మరణలో జీవనాన్ని గడపడం కోసం, నా అభ్యున్నతి కోసం, నా మానసిక ఆత్మికోన్నతి కోసం నేను ఈ సత్సంగాలు ఇస్తున్నాను అని చెప్తున్నారు. కనుక సత్సంగం అనేది మన కోసం నిర్వహించబడుతోంది, మన ఉన్నతి కోసం. ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్త ఇద్దరూ కూడా ఎప్పుడైతే సత్సంగంలో ఇన్వాల్వ్ అవుతారో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా, అప్పుడే ఆ ఇల్లు చాలా చక్కగా ఉంటుంది అని చెప్తున్నారు. చూడండి, భార్యాభర్తలు అనేవాళ్ళు సంసారం అనే బండికి 2 చక్రాలు వంటి వాళ్ళు అని చెప్తూ ఉంటారు పెద్దలు. గురుదేవులు కూడా అదే చెప్తున్నారు. 2 చక్రాలు కూడా సమానంగా ఉండాలి. ఒక చక్రం పెద్దది, ఒక చక్రం చిన్నది అయితే బండి నడవదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు గురుదేవులు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ భక్తి మార్గంలోకి రావాలి, ఈ జ్ఞాన మార్గంలోకి. సత్సంగ్ ఎప్పుడైతే ఇద్దరూ అటెండ్ అవుతారో ఇంట్లో ఎంతో శాంతి, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. పిల్లల్ని కూడా ఎప్పుడైతే చిన్నతనం నుంచే ఈ మార్గంలో మనం ఇన్వాల్వ్ చేస్తామో వాళ్ళు కూడా మానసిక ఎదుగుదల, జ్ఞానం, చక్కటి అలవాట్లు ఇవన్నీ కూడా వస్తాయని చెప్తున్నారు గురుదేవులు. కనుక జీవితంలో సత్సంగ్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తున్నారు. రేపు తెలియచేస్తారు గురుదేవులు. పరమాత్మను పొందడానికి 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ప్రతి మనిషికి కూడా: ఈశ్వర కృప, గురుకృప, నిజకృప. ఈ 3 ఏ మనిషి ఎందైతే ఉంటాయో అతడే పరమాత్మను పొందగలడు అని మహాత్ములు అందరూ కూడా తెలియచేస్తూ వచ్చారు. గురుదేవులు ఏమని చెప్తున్నారు? ఈశ్వర కృప గురించి రేపు నేను మీకు వివరంగా తెలియచేస్తాను. రెండవది గురుకృప, అనగా సద్గురుదేవుల యొక్క దయాకృప. గురుదేవులు మనకి ఈ మార్గాన్ని చూపించారు, రామనామాన్ని, బీజమంత్రాన్ని ఇచ్చారు, మనం తరించడానికి సత్సంగం అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చారు. ఆయన పని ఆయన పూర్తి చేశారు. ఇక మూడవది నిజకృప, అనగా మనం చెయ్యాలి. అక్కడి నుంచి సత్సంగకి అటెండ్ అయ్యి వారానికి 2 రోజులు కూడా సాధన అభ్యాసం చెయ్యాలి. గురుదేవులు ఏమని చెప్తున్నారంటే,
సద్గురు అనేటువంటి ప్రకాశయుక్తమైనటువంటి కిరణాలతో ఉన్నటువంటి భానుడు అనగా సూర్యుడు. సద్గురు తన యొక్క ఆధ్యాత్మిక ప్రకాశ కిరణాలని మీ అందరిపైన కూడా ఒకే విధంగా వర్షిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అజ్ఞానంగా దుప్పటి కప్పేసుకుంటున్నాం, మన మనసుకి హృదయానికి కంబళి చుట్టేస్తున్నాం. మరి గురువు యొక్క ఆత్మిక శక్తి మీ మనస్సులోకి ఎలా వెళ్తుందని అడుగుతున్నారు గురుదేవులు. సద్గురువు తన యొక్క శక్తిని మీ అందరికీ కూడా ఇద్దామని చూస్తున్నారు. కానీ మీరు అజ్ఞానంతో భక్తి మార్గంలోకి వచ్చి కూడా మాయకు వశీభూతులైపోయి సత్సంగకి రాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అటెండ్ అవ్వకుండా ప్రపంచంలో తిరిగాడుతూ ఉంటే సద్గురువు చేసేటువంటిది ఏముంటుంది అని చెప్తున్నారు. మీకు కలిగేటువంటి నష్టం ఏదైతే ఉందో అది మీరే చేతులారా చేసుకుంటున్నారని చెప్తున్నారు గురుదేవులు. అతి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ఎప్పుడైతే గురువు ఆజ్ఞాపాలన చేస్తామో, ఎప్పుడైతే సత్సంగ్కి 2 వారాలు కూడా క్రమం తప్పకుండా అటెండ్ అవుతామో, అప్పుడే సద్గురువు యొక్క శక్తి మీ హృదయంలోకి మీ మనసులోకి రావడం జరుగుతుంది అని చెప్తున్నారు. మానసికపరమైనటువంటి సాధన సద్గురువుని నిరంతరం మనసులో దర్శించాలని చెప్తున్నారు. సత్సంగ్కి ఎప్పుడైతే అటెండ్ అయ్యామో, సత్సంగ్కి ఎప్పుడైతే జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత, అత్యంత ప్రథమమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చామో, గురుదేవులు మన మనసులోనే నిరంతరం దర్శనం చేసుకోవచ్చు. సద్గురువు దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నా కూడా కలిగేటువంటి ఫలితం కన్నా సత్సంగంలో పాల్గొనడం వల్ల కలిగే ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్తున్నారు గురుదేవులు. ఎటువంటి ఉపయోగం లేదు గురువు దగ్గరికి వచ్చి గురువుని దర్శనం చేసుకుని ఆ తర్వాత గురువు ఆజ్ఞాపాలన చేయకుండా సత్సంగం అటెండ్ అవ్వకుండా ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇంకా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తున్నారు గురుదేవులు. వాళ్ళెవరూ కూడా ఇక్కడ సత్సంగం అటెండ్ అవ్వట్లేదు. హైదరాబాద్లో 19 సత్సంగ సెంటర్లు జరుగుతున్నాయని చెప్తున్నారు గురుదేవులు. ఇవన్నీ కూడా మీకోసమే పెట్టారు. మీ యొక్క ఆత్మిక ఉన్నతి కోసం, మీ యొక్క మానసిక ప్రశాంతత కోసం, మీ మనస్సు ఏకాకారం చెందడం కోసం, మీ సాధన అభ్యాసం దినదిన ప్రవర్ధమానై రోజు పెరగడం కోసం, మీ చేత సాధన చేయించడం కోసం పెట్టారు, వారి కోసం కాదు. కనుక ఎంతమంది సత్సంగం అటెండ్ అవుతున్నారు, ఎంతమంది సాధన చేస్తున్నారు అనేది ఎవరికి వారు తెలుసుకోవాలి అని చెప్తున్నారు గురుదేవులు. వారికైతే ఆశ్రమం ఉందని చెప్తున్నారు గురుదేవులు. ఇన్ని సత్సంగ సెంటర్లు అవసరం లేదు, నాకైతే ఆశ్రమం ఉంది, అనంగపూర్ ఆశ్రమం. దానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, దశ దిశలా వ్యాపించింది. ఈరోజు అఖిల భారతీయ సంతమ సత్సంగం అంటే వేరే చెప్పనవసరం లేదు, మన కోసం నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా. నెలలో 2 వారాలు 3 వారాలు నేను బయటే సత్సంగంలోనే తిరుగుతానని చెప్తున్నారు గురుదేవులు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు, ఒక 15-20 రోజుల్లో బండారా ఉంది, శ్రీరామనవమి బండారా. ఆ తర్వాత మే నెలలో అమెరికా వెళ్తున్నారు, అక్కడ ఇంచుమించుగా నెలన్నర ఉంటారు. ఆ నెలన్నర కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 6-7 సెంటర్లలో పర్యటించి అక్కడ సత్సంగం చేయిస్తారు. ఆ తర్వాత గురు పూజ, గురు పూర్ణిమ, ఆ తర్వాత మళ్ళీ కెనడా ప్రోగ్రాం ఉంది. ఈ విధంగా మహాత్ములు అయ్యుండి వారే నెలలో 3 వారాలు సత్సంగంలో రామనామం ప్రచార ప్రసారంలో తిరుగుతున్నారు అంటే సాధారణ గృహస్థలం, అభ్యాసం, సాధకులైనటువంటి మనం ఎంతలాగా సాధన చెయ్యాలి, సత్సంగం ఎంతటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. सत्संग अटेंड करना बहुत जरूरी है. प्रैक्टिस. सोने से पहले अगर आपने अपने इष्टदेव को याद करके सोए, सुबह उन्हीं की याद में उठे, तो समाधि की अवस्था होती है ये. और अगर सोए परमात्मा की याद में, उठे दुनिया की याद में, तो सुषुप्ति है. और सुषुप्ति ही धीरे धीरे समाधि में अपने आप कन्वर्ट हो जाती है. थोड़ा ध्यान देने की जरूरत है बस. जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस रूप चरणों शरणं. तुलसीदास जी ने पूजा करने का बहुत सुंदर तरीका बताया. और ये तरीका जो है यूनिवर्सल है, सब मानते हैं इस तरीके को, हर एक पर लागू होता है. किसी भी मजहब का मानने वाला हो, किसी भी धर्म का अनुयायी हो,
संत तुलसीदास जी ने कहा है कि विनय प्रेम बस भई भवानी, खसी माल मूरत मुस्कानी। विनय और प्रेम दो स्तंभ हैं पूजा करने के, विनय और दूसरा प्रेम। विशेष गुण है और बड़ी सुंदर तरीका से उन्होंने हमारे सामने रखे। विनय ऐसा सुंदर गुण है जो दूसरे के हृदय को अपनी ओर आकर्षित करता है। विनयशील मनुष्य दूसरे के हृदय को अपनी ओर आकर्षित कर लेता है। विनय की महत्ता है, इंपॉर्टेंस। गीता में भगवान श्री कृष्ण ने बड़ी सुंदर बात कही। कहा है कि अगर आप ब्रह्म ज्ञान चाहते हैं, ब्रह्म ज्ञान, तो ऐसे व्यक्तियों के पास जाएं जिन्हें ये ज्ञान उपलब्ध है। जो ब्रह्म ज्ञानी है उनकी सेवा छल कपट छोड़कर करें, तब वे ज्ञान आपके हृदय में उड़ेल देंगे, दे देंगे आप। ये हृदय का ज्ञान, किताबों का नहीं है, किताबों से नहीं आता। अगर किताबी ज्ञान होता तो भगवान श्री कृष्ण ने कहा होता कि गीता पढ़ लो, ब्रह्म ज्ञानी हो जाओगे। यह हृदय का ज्ञान है, हृदय से आता है। संतों का हृदय निरंतर भगवान की याद में लगा रहता है। संत की यही परिभाषा है। संत वे है जिसका हृदय निरंतर भगवान की याद में डूबा रहता है। चलते फिरते, खाते पीते, सोते जागते, निरंतर ईश्वर की याद उसके हृदय में बनी रहती है। उसे कोई गरज नहीं कि वे आपकी तरफ देखे। वह तो अपने प्रभु में लगा हुआ है। उसका हृदय अपने मालिक से लगा हुआ है। अगर आप चाहते हैं कि आपके हृदय में भी वही प्रेम जागृत हो जाए परमात्मा के प्रति, आपका हृदय निरंतर ईश्वर की याद में डूबा रहे, तो ऐसे आपको ऐसे संत का हृदय अपनी ओर खींचना होगा। जब उसकी प्रेम भरी दृष्टि ऐसे सुपात हृदय पर पड़ेगी तो वह हृदय भी प्रेम से भर जाएगा। उस हृदय में भी प्रभु की निरंतर याद जारी हो जाएगी। ये बड़े भेद की बात है और ये विनय से आती है। आप कहीं पर भी जाएं, विनय से जाएं, अपने हृदय को खाली करके जाएं, तो जरूर महक जाएगा आपका हृदय। अगर आप पूर्ण धारणा से जाएंगे और अपने मन को खाली नहीं करते, तो जुकाम होने की वजह से शायद उसकी महक से महरूम रह जाएंगे। पहली बात यह है विनय। जहां विनय है भक्ति वहीं पर ही है। जहां विनय, विनय से सच्चा भक्त अपने मालिक के सामने सदैव झुका रहता है। ये पूजा का पहला गुण है। जहां विनय है सच्ची भक्ति उपलब्ध होती है। और दूसरा गुण है प्रेम। विनय और प्रेम ముఖ్యమైన విషయాలను తెలియచేస్తూ అసలైన పూజ ప్రాప్తించాలి అంటే రెండు విశేషమైనటువంటి గుణాలు ఉండాలి. భక్తి పరమాత్మ ఎడల అసలైనటువంటి భక్తి పరిమళించాలి అంటే వినయము ప్రేమ. వినయ్ ప్రేమ్ బస్ భయి భవానీ. వినయము మరియు ప్రేమ. ఎవరి హృదయంలో అయితే ఈ రెండు ఉంటాయో వారి హృదయంలోనే మాత్రమే పరమాత్మ నివసిస్తాడు. పూజ యొక్క అసలైన ఫలితాన్ని మనం పొందాలి అనుకున్నా, లేదా పరమాత్మని మన హృదయం వైపు ఆకర్షించుకోవాలన్నా సరే, ప్రతి సాధకుని హృదయంలోనూ కూడా వినయము ప్రేమ ఈ రెండూ కూడా అత్యంత ముఖ్యమైన విషయాలు అని తెలియచేశారు. వినయశీలుడైనటువంటి వ్యక్తి ఇతరుల హృదయాల్ని తన వైపు ఆకర్షించుకుంటాడు. సంత మహాత్ముల యొక్క హృదయం నిరంతరం పరమాత్మ స్మరణలో మునిగి ఉంటుంది. సద్గురుదేవులు, సంత మహాత్ములు నిరంతరం రోజులో 24 గంటలు పరమాత్మ స్మరణలో ఉంటారు. ఏ సాధకుడైతే పరమాత్మ ఎడల మరియు సద్గురు ఎడల వినయ విధేయతలతో ఉంటాడో అతని యొక్క హృదయమే సద్గురు హృదయాన్ని ఆకర్షిస్తుంది. గురుదేవులకి ఎటువంటి అవసరం లేదు.
మన వైపు చూడడానికి. వారు నిరంతరం వారి యొక్క తన్మయత్వంలో ప్రభు స్మరణలో లీనమై ఉంటారు. మనం అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం హృదయంలో వినయాన్ని కలిగి ఉండడం వలన వారి హృదయాన్ని మన వైపు ఆకర్షించుకోవాలి. వినయాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎడల సమాజము, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. తులసీదాస్ గారు అందుకనే పూజకి, అసలైన భక్తికి కావాల్సినటువంటి 2 ముఖ్యమైన విషయాల్లో వినయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎప్పుడైతే వినయంతో ఉన్నటువంటి సాధకుడు సద్గురువుని పరీక్షించాలని కాకుండా తెలుసుకోవాలనేటువంటి తపనతో, సంపూర్ణమైన జిజ్ఞాసతో గురువుని ఎప్పుడైతే శుశ్రూష చేస్తాడో, సద్గురువుని తన యొక్క సందేహం నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో, గురుదేవులకి తెలుసా తెలీదా పరీక్షిద్దామనే ఉద్దేశంతో కాకుండా నిజంగా పరిపూర్ణమైనటువంటి జిజ్ఞాసతో ప్రశ్నించినట్లయితే అట్టి సాధకుడి యొక్క సమస్యలన్నింటినీ కూడా గురుదేవులు అతని హృదయంలోనే నివృత్తి చేయడం జరుగుతుంది. అటువంటి సాధకుడి హృదయం సద్గురువుని ఆకర్షిస్తుంది, తమ వైపు తిప్పుకునేలా చేస్తుంది. కనుక అసలైన పూజకి, భక్తికి కావలసినటువంటి అత్యంత ముఖ్యమైన మొట్టమొదటి లక్షణం వినయం, రెండవది ప్రేమ. दूसरा गुण है लज्जा, शर्म और हया। तीसरा गुण है विश्वास। चौथा गुण है संतोष और 5वां गुण है त्याग और इसार। इन 5 गुणों से प्रेम की सच्ची पहचान होती है। यह प्रेम की कसौटी है। इन 5 गुणों पर अपने प्रेम को कसकर देखें कि कितना प्रेम परमात्मा से है, आपका कितना प्रेम अपने परमात्मा से, अपने इष्टदेव से है, और उसके अनुसार कितनी कृपाधार उसकी आपको मिल रही है, प्राप्त हो रही है। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।